తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం కొత్త శోభను సంతరించుకోనుంది. శాసనసభతో పాటు శాసన మండలి ఒకే చోటుకు రానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి కేటాయించిన పాత అసెంబ్లీ భవనంలో ఇకపై శాసన మండలి సమావేశాలు నిర్వహించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ మండలి మధ్య భాగాన్ని సెంట్రల్ హాల్ గా మార్చనుంది. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగే మార్పులేంటి, సీఎం రేవంత్ ఇచ్చిన సూచనలేంటి, ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ అసెంబ్లీకి న్యూ లుక్. ఒకే చోట శాసనసభ, శాసన మండలి. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి పాత అసెంబ్లీ భవనం. ఆ భవనాన్ని మండలికి కేటాయించిన సీఎం రేవంత్. అసెంబ్లీ మండలి మధ్య సెంట్రల్ హాల్. పార్లమెంటు సెంట్రల్ హాల్ తరహాలో అసెంబ్లీ సెంట్రల్ హాల్. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న తెలంగాణ అసెంబ్లీ చోటుకే శాసన మండలి కూడా రానుంది. రాష్ట్ర విభజన తరువాత జూబ్లీ హాల్ తెలంగాణ శాసన మండలిగా మారింది. గత సెషన్ వరకు శాసన మండలి సమావేశాలు అక్కడే నిర్వహించారు. ఇకపై శాసన మండలి అసెంబ్లీ పక్క భవనంలోకి షిఫ్ట్ కానుంది. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి కేటాయించిన అసెంబ్లీ పాత భవనం ఇక నుంచి తెలంగాణ శాసన మండలిగా మారనుంది. తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకొచ్చిన తరువాత నిజాం కాలంలో నిర్మించి ఇప్పటికీ పటిష్టంగా ఉన్న పాత అసెంబ్లీ భవనాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ భవనంలో శాసన మండలి సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయిన సీఎం రేవంత్ భవనానికి అవసరమైన మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా మండలి భవన మరమ్మత్తు పనులు స్వయంగా రేవంత్ రెడ్డి పరిశీలించారు. భవనం గత వైభవం చాటేలా పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. సభ్యుల సీటింగ్ నుంచి గ్యాలరీ వరకు అనేక మార్పులు సూచించారని సమాచారం. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉండటంతో ఎమ్మెల్సీల సంఖ్య పెరగనుంది. దీనికి అనుగుణంగా సీట్లను ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం రేవంత్. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ, ఈ పాత అసెంబ్లీ ఒకే ప్రాంగణంలో ఉన్నప్పటికీ భవనం విడివిడిగా ఉన్నాయి. ఈ రెండు భవనాల మధ్య గదులు, అధికారులు కూర్చునేందుకు పలుచోట్ల పార్టీషన్ చేశారు. అసెంబ్లీ లాబీల్లోనూ పార్టీషన్లు చేశారు. వీటిలో పలు మార్పులు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. అసెంబ్లీ మండలి మధ్య ఉన్న స్థలాన్ని అసెంబ్లీ హాల్గా మార్చనుంది ప్రభుత్వం. సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒకే చోట కలుసుకునేలా ఈ సెంట్రల్ హాల్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఈ సెంట్రల్ హాల్ పార్లమెంటు సెంట్రల్ హాల్ను తలపించేలా ఉండాలని సూచించారు. ఈ పాత అసెంబ్లీ భవనానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ భవనాన్ని 1913 నిజాం కాలంలో నిర్మించారు. దీన్ని టౌన్ హాల్ గా పిలిచేవారు. ఇది స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి ఏపీ అసెంబ్లీగా కొనసాగింది. 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ భవనం గత చరిత్రకు సాక్షిగా రాజసం ఒట్టిపడేలా దర్శనమిస్తుంది. సీఎం రేవంత్ ఈ భవనాన్ని శాసన మండలికి ఉపయోగించుకోవాలని నిర్ణయించడంతో వచ్చే అసెంబ్లీ సెషన్ నాటికి మరమ్మతులు పూర్తి చేసేలా అధికారులు పరుగులు పెడుతున్నారు.